ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకైనా కావాల్సిందేంటి? పార్టీ అధినేతతో 4 మాటలు, కుదిరితే ఓ సెల్ఫీ, అదే వాళ్లకు బ్రహ్మానందం. అలా ఒక్కసారి తమ ప్రియతమ నేతను కలిస్తే చాలు, పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్తారు కార్యకర్తలు. ఏది చెప్పినా చేయడానికి ఒక్క క్షణం కూడా వెనక ముందు ఆలోచన చేయరు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని రాజకీయ నాయకులన్నా, ప్రేక్షకులే మా దేవుళ్ళు అని సినిమా వాళ్ళన్నా అది వాళ్లను ఆకట్టుకునేందుకు. అలా కేడర్ మద్దతున్న పార్టీల మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆ విషయం కాస్త వెనుక ముందు అయినా వైసీపీ అధినేత జగన్ కూడా తెలుసుకున్నారు. అసలు సంగతి గ్రహించి తన స్టైల్ మార్చారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు మొదలు సామాన్య కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఇంతకీ జగన్ వైఖరిలో అంతలా మార్పు రావడానికి కారణం ఏంటి? వైసీపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ చర్చనీయాంశంగా మారింది. జగన్ రెడ్డి అంటూ పార్టీ వర్గాలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వేడి పెంచుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న భారీ ఓటమి తర్వాత పార్టీ క్యాడర్లో తీవ్ర నిరాశ నెలకొన్నది. అయితే ఇప్పుడు ఆ నిరాశ మళ్లీ జోష్గా మారబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓటమికి కారణం నేతల నిర్లక్ష్యం, క్యాడర్తో దూరం పెరగడమని మొదటి రోజుల నుంచి అంగీకరించిన వైసీపీ ఇప్పుడు అదే క్యాడర్ ఆధారంగా తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తోంది. జగన్ పర్యటనలు మొదలైతే క్యాడర్లో మళ్లీ జోష్ వస్తుందనే నమ్మకం పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన ప్రత్యక్షంగా నేతలను, కార్యకర్తలను కలవడం ద్వారా మానసిక బలాన్ని నింపగలరని భావిస్తున్నారు. ఏపీలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని జాతీయ పార్టీలైతే మరికొన్ని ప్రాంతీయ పార్టీలు. అలా కొత్త పార్టీలు పుట్టుకురావడం, ఆ తర్వాత కనుమరుగు కావడం మన కళ్ల ముందే జరిగింది. అలాగే ఏళ్ల తరబడి రాజకీయ చరిత్ర ఉన్న పార్టీలు సైతం ఇప్పుడు కార్యకర్తల మద్దతు లేక మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితికి వచ్చాయి. కానీ ఏపీలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం కార్యకర్తల బలం పుష్కలంగా ఉంది. దీంతో టీడీపీ 5 సార్లు అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారాన్ని చేపట్టింది. ఇక జనసేన ప్రస్తుతం టీడీపీతో కలిసి అధికారంలో ఉంది. రానున్న రోజుల్లో సైతం ఈ 3 ప్రాంతీయ పార్టీలే ఏపీలో రాజకీయాన్ని శాసించబోతున్నాయి. ఇక పార్టీల సంగతి పక్కన పెడితే ఏపీలో అత్యంత సీనియర్ రాజకీయ నేత అయిన చంద్రబాబు మొదటి నుంచి పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం అంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశం ఉంటే వారానికి ఒకసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకాస్త వెనుకబడి ఉన్నారు. అలాగే రాజకీయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తల బలం ఉంది. జగన్ ఓదార్పు యాత్ర మొదలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆయన పట్ల కార్యకర్తలలో అభిమానం తగ్గలేదు. అయితే జగన్ పార్టీ నేతలను కలవరని, కార్యకర్తలకు సమయం ఇవ్వరని విమర్శలున్నాయి. వైసీపీ నేతలే గతంలో ఇలాంటి ఆరోపణలతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. దీంతో ప్రజల్లో జగన్పై ఎంత అభిమానం ఉన్నా ఆయన తీరు విమర్శలకు దారితీస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ కార్యాలయానికి ఒక్కసారి కూడా రాలేదు. అలానే సచివాలయానికి వెళ్లింది కూడా పెద్దగా లేదు. క్యాంపు కార్యాలయం వేదికగానే పాలన సాగించారు. అప్పుడప్పుడు సంక్షేమ పథకాల బట్టన్లు నొక్కడానికి బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలోనూ సిద్ధం సభలు అంటూ బహిరంగ సభలకే పరిమితమయ్యారు. దీంతో క్యాడర్కి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నా మాట్లాడే ఛాన్స్ మాత్రం దక్కలేదు. జగన్ తీరు క్యాడర్కి నచ్చలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. తమను పట్టించుకొని పార్టీ కోసం తామెందుకు పనిచేయాలంటూ కార్యకర్తలు ఎన్నికల కాడిని పక్కన పెట్టేశారు. దీంతో వైసీపీ మొన్నటి ఎన్నికలలో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కార్యకర్తల సంక్షేమం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యమని భావించారు. సంక్షేమ పథకాలు మళ్లీ ఓట్లు రాలుస్తాయని ఆశించారు. కానీ ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. ఎంత సంక్షేమ పథకాలు అందించినా కార్యకర్తల మనసు గెలవకుంటే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో కార్యకర్తలకే ప్రాధాన్యం అంటున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గౌరవం ఇస్తానని ఆయన చెబుతున్నారు. ఎన్నికల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం జగన్ తన స్టైలు మార్చారు. పార్టీ క్యాడర్ని నేరుగా కలుస్తున్నారు. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకు ఎవరొచ్చినా అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ప్రతి ఒక్కరితో మమేకమవుతున్నారు. దీంతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంటోంది. పార్టీ నేతలు చెప్పే మాటలు జగన్ శ్రద్ధగా వింటున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ నేతల పనితీరుని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే అధికార పార్టీ నుంచి తమకు ఎదురవుతున్న కష్టాలను క్యాడర్ చెబుతుంటే వారికి నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పుతో కార్యకర్తలు, నేతలు సైతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రానున్న రోజుల్లో కూడా జగన్ ఇలా తమను పట్టించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామని వారు చెబుతున్నారు. అయితే జగన్ ఇదే పంథాను కొనసాగిస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది. మొత్తానికి వైసీపీ మళ్లీ మైదానంలోకి దిగి జగన్ వచ్చేస్తున్నాడు అన్న నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సీన్స్ మొదలు కానున్నాయి.